హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోని అయితే మీకైతే నేనైతే యూట్యూబ్ ఛానల్ ఎట్లా క్రియేట్ చేయాలో నేనైతే మీకైతే చెప్తాను. మరి వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. మధ్యలో అయితే స్క్రిప్ట్ చేస్తే మాత్రం మీ జీమెయిల్ అకౌంట్ అయితే క్రియేట్ అయితే చేయాలి. మరి ఫస్ట్ చెప్తాను, వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. మరి ఫస్ట్ అయితే మీరైతే మీ ఫోన్ స్క్రీన్ మీదకి అయితే వెళ్ళైతే యూట్యూబ్ అయితే ఓపెన్ చేసుకోండి. మనకైతే కిందనైతే లోగోన్ అయితే ఉంటుంది కదా, లోగోన్ అయితే క్లిక్ అయితే చేయండి. ఇక్కడైతే స్విచ్ అనే ఆప్షన్ ఉన్నాయి కదా, స్విచ్ అయితే నొక్కండి. మరి స్విచ్ అయితే నొక్కి ఇక్కడైతే ప్లస్ సింబల్ అయితే ఉన్నాయి కదా, ప్లస్ సింబల్ మీద అయితే క్లిక్ చేసి ఇక్కడైతే క్రియేట్ అకౌంట్ అయితే కొట్టండి. మై పర్సనల్ యూజ్ అని అయితే పెట్టండి. దాని తర్వాత ఫస్ట్ నేమ్ సబ్ నేమ్ అయితే ఇవ్వండి. ఇచ్చి అయితే నెక్స్ట్ అయితే నొక్కండి. మరి ఇచ్చిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇది అయితే ఇవ్వాలి. మనం అయితే మీ డే ఏంటిది, మనం అయితే సెకండ్ అంటే మీది ఏంటిదో సెలెక్ట్ అయితే చేసుకోండి. మీ డే, మంత్, ఇయర్ అయితే సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అయితే వత్తాలి. మరి నెక్స్ట్ వచ్చి మీరైతే మేలా ఫీమేలా అని అయితే పెట్టి నెక్స్ట్ అయితే వచ్చేసేయాలి. మనమైతే మరి నెక్స్ట్ ఒత్తుడితో మనకైతే ఒక జీమెయిల్ అయితే ఇవ్వమన్నది, జీమెయిల్ అయితే ఇచ్చేసేయండి. మీరైతే నెక్స్ట్ అయితే పాస్వర్డ్ అయితే పెట్టండి. పాస్వర్డ్ పెట్టుడితో మనకైతే జీమెయిల్ అయితే క్రియేట్ అయితే అయిపోతుంది. మరి కిందికి అయితే వచ్చేసి ఐ అగ్రీ అని వత్తండి. ఒట్టుడితో మనకైతే సింపుల్గానైతే ఇంటర్ఫేస్ అయితే ఇట్లా వస్తుంది, గూగుల్ సర్వీస్ అని. దాని తర్వాత చెక్ యువర్ డివైస్ అని వస్తుంది. ఇక్కడైతే కిందనైతే ఆఫీస్ దేర్ వాస్ ఏ ప్రాబ్లమ్ అనేది ఉన్నది అక్కడైతే, అదైతే క్లిక్ అయితే చేయండి. ఒకసారి అయితే ట్యాప్ టు రెడీ అని ఉన్నది, అంటే దాన్ని వచ్చితే మాత్రం రెడీ అయితే అవుతుంది మన ఛానల్ అయితే రెడీ అయితే అయిపోయింది. మరి ఇదే మన కొత్త ఛానల్. మరి దీని మీదకైతే వెళ్ళి ఇక్కడైతే క్రియేట్ ఛానల్ అయితే ఆపిస్తుంది కదా, అదైతే నొక్కుతానే మన ఛానల్ అయితే క్రియేట్ అయితే అవుతుంది. మరి ఇక్కడైతే మీరైతే ఏమైనా పిక్చర్ చేంజ్ చేసుకోవాలన్నా, నేమ్ చేంజ్ చేసుకోవాలన్నా, హ్యాండిల్ చేంజ్ చేసుకోవాలన్నా చేంజ్ అయితే చేసుకోవచ్చు. మరి ఇక్కడైతే క్రియేట్ ఛానల్ వచ్చిన తర్వాత మన ఛానల్ అయితే క్రియేట్ అయితే అయిపోయింది. మరి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలన్నా ఇదే ప్రాసెస్, ఇప్పుడు జీమెయిల్ క్రియేట్ చేసుకోవాలన్నా ఇదే ప్రాసెస్. మనకైతే సింపుల్ ఉంటుంది ప్రాసెస్, అయితే 2 నిమిషాలలో క్రియేట్ అయితే చేసుకోవచ్చు. మరి మీరైతే ఈ వీడియో ఇన్ఫర్మేషన్ అయితే మీకు నచ్చితే మాత్రం ఈ వీడియో నచ్చితే లైక్ అయితే కొట్టి ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకొని బాయ్ బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.